నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనల మేరకు నడుచుకోవాలి. ప్రజలకు పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ సూచన. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న గండి క్షేత్రంలో ప్రారంభమైన హనుమత్ జయంతి ఉత్సవాలు. వివిధ పూజల్లో పాల్గొని స్వామివారి పట్ల తమ భక్తిభావాన్ని చాటుకుంటున్న భక్తజనం. జిల్లాలోని కడప లోక్సభ 7 అసెంబ్లీ శాసనసభ ఎన్నికలకు సందర్భంగా ఓట్ల లెక్కింపునకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఈ నెల 13వ తేదీన పోలింగ్ నిర్వహించగా 21 రోజుల తర్వాత కడప నగర సమీపంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ జరుగుతోంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థుల గెలుపోటములపై జోరుగా చర్చలు, బెట్టింగ్లు నడుస్తున్నాయి. జూన్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కోసం సైతం ఎదురు చూస్తున్నారు. జూన్ 4న ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు వెల్లడి కానుండగా ఆ రోజే అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఇది ఇలా ఉండగా ఓట్ల లెక్కింపు రౌండ్ల వారీగా పరిశీలిస్తే ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి బద్వేల్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 20 రౌండ్లలో, రాజంపేట 21, కడప 20, రైల్వే కోడూరు 18, రాయచోటి 21, పులివెందుల 22 రౌండ్లలో, కమలాపురం 18 రౌండ్లలో, జమ్మలమడుగు 23 రౌండ్లలో, ప్రొద్దుటూరు 20, మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. తొలుత ఎన్నికల అధికారులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను, ఆ తర్వాత ఈవీఎంలోని ఓట్లను లెక్కించి విజేతను ప్రకటించనున్నారు. మొత్తం మీద సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై జిల్లాలో రాజకీయ నాయకులతో పాటు ప్రజల్లో తీవ్ర టెన్షన్ నెలకొంది. రాయలసీమలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గండి క్షేత్రంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి, ఆలయ పాలక మండలి చైర్మన్ కావలి కృష్ణతేజులు మాట్లాడుతూ చక్రాపేట మండలంలోని గండి క్షేత్రంలో రామబాణంతో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో నిన్నటి నుంచి హనుమత్ జయంతి వేడుకలు మొదలయ్యాయన్నారు. ఇందులో భాగంగా నేడు 2వ రోజు వేద పారాయణం, యాగశాల ప్రవేశం, జ్వాలా తోరణం, అగ్ని ప్రతిష్ఠ, హోమం, మూలమంత్ర హవనం, సోమకుంభ అవాహన, స్వప్న తిరుమంజనం, లఘు పూర్ణాహుతి, గోష్ఠి, మహామంగళహారతి తదితర విశేష పూజలు నిర్వహించామన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం జరిగిందన్నారు. పూజా కార్యక్రమాలు ప్రధాన అర్చకులు కేసరిస్వామి, ఉప ప్రధాన అర్చకులు రాజాస్వామి పర్యవేక్షణలో జరిగినట్లు వారు తెలిపారు. అనంతరం జరిగిన హోమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు బిందుసాగర్, వేద పారాయణదార్ రామ్మోహన్ శర్మ, అర్చక స్వాములు తదితరులు పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జూన్ 4వ తేదీన నిర్వహిస్తున్న కౌంటింగ్ తరుణంలో ప్రతి ఒక్కరూ నిబంధనల మేరకు నడుచుకోవాలని పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ సూచించారు. వేంపల్లె మండలంలోని రౌడీ షీటర్లకు డీఎస్పీ కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతయుత వాతావరణంలో నిర్వహించేలా అన్ని చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. పులివెందుల డివిజన్ వ్యాప్తంగా ఇప్పటికే 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పోలీసుల అనుమతి లేకుండా బాణసంచ పేల్చడం, ఇతరులకు ఇబ్బందులు కలిగేలా వ్యవహరించడం వంటివి చేయకూడదన్నారు. కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చునే వాళ్ళు రేపటిలోపు తమ పూర్తి వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఇవ్వాలన్నారు. జూన్ 1వ తేదీ హనుమాన్ జయంతి పండుగకు పోలీస్ పర్మిషన్తో ర్యాలీలు వంటివి జరుపుకునేందుకు అనుమతి ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా నడుచుకోవాలని సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె సిఐ చాంద్ బాషా, ఎస్ఐ ప్రవీణ్, ఏఎస్ఐలు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎన్నికల రోజు ఎన్నికలకు ముందు జరిగినటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని జిల్లాల్లో గొడవలు కావచ్చు, దాడులు కావచ్చు, ఏమైనా కావచ్చు, వాటిని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు, అలాగే మన కడప జిల్లా కలెక్టర్ గారైతే ఎస్పీ గారైతే వారి ఉత్తర్వుల మేరకు తదుపరి ఎలాంటి గొడవలు కౌంటింగ్ ముందు కానీ కౌంటింగ్ తర్వాత కానీ ఏమి జరుపుకోకున్నటువంటి కట్టుదిట్టమైన చర్యలకు తీసుకోవాల్సిందిగా అందరికీ ఆదేశాలు మాకు అందాయి. వాటిలో భాగంగానే ప్రతిరోజు ప్రతి గ్రామాలను విజిట్ చేయడము, అక్కడ ఉన్నటువంటి ట్రబుల్ మెంబర్స్ను, రౌడీ షీటర్స్ను కౌన్సిల్ చేయడము, రాజకీయ ఎవరైతే ముఖ్య నాయకులతో మాట్లాడడం, కౌంటింగ్ తర్వాత కానీ కౌంటింగ్ రోజు కానీ ఎలాంటి గొడవలు జరుపుకోవద్దని వారికి నోటీసులు ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవి దాదాపుగా కంటిన్యూగా గత 10-15 రోజుల నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి. సో పోలీస్ తరఫున విజ్ఞప్తి చేయడం ఏమంటే, కౌంటింగ్కి వెళ్ళాల్సినటువంటి ఏజెంట్స్ కావచ్చు, కడప జిల్లాలో కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళే వాళ్ళు, అక్కడ కౌంటింగ్ ఏజెంట్గా పాల్గొనాల్సిన వాళ్ళు ముందుగా వాళ్ళ లిస్టు మాకు అందజేస్తే ఇక్కడ నుంచి కడప ఎస్డిపిఓ గారికి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఎక్కడ ఉంటారు, ఎన్ని గంటలకు వెళ్తారు, 3వ తారీఖు వెళ్తారా, 4వ తారీఖు వెళ్తారా అనే విషయం కూడా మాకు తెలియజేయాల్సిందిగా పార్టీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి అకామిడేషను, ఫంక్షన్ హాల్స్ అన్నీ కూడా పోలీస్ కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. సో కౌంటింగ్ 4 గంటల్లో భద్రతా వ్యవస్థ నడుస్తుంటుంది కాబట్టి వాటిని వెళ్ళాలంటే కూడా అన్ని చోట్ల చెకింగ్ జరుగుతుంది. కాబట్టి మీరు మీ వెహికల్ నంబరు, మీ ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్, తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్స్, వారి వెహికల్స్, వారి వెనకాల ఎవరెవరు వెళ్తున్నారు అనేటువంటి లిస్టు మాత్రం ఖచ్చితంగా మాకు రేపు అంటే ఈరోజు 31వ తారీఖు 3వ తారీఖు లోపల అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే బాణసంచాలు, ప్రొసెషన్స్, తర్వాత ఈ ఊరేగింపులు అన్నీ కూడా విత్ పర్మిషన్ ఆఫ్ ది పోలీస్ మాత్రమే జరగాలి. ఎందుకంటే 144 అమల్లో ఉంటుంది కాన్స్టిట్యున్సీ వైజ్ మొత్తం. కాబట్టి ఏదన్నా జరగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ కావాలంటుంది. ముఖ్యంగా ఆ రోజు ఎలాంటివి కూడా 3, 4, 5, 6 వరకు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదనేసి వాటిని ఎన్షూర్ చేయమనేసి మాకు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా దయచేసి ఇండిపెండెంట్గా ఎవరు ఏ కార్యక్రమాలు చేయదండి. ఏదైనా ఉంటే కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. ఎనీ రిలీజియస్ కానీ ట్రెడిషనల్గా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ మాత్రం ఖచ్చితంగా మా ఇన్ఫర్మేషన్ ఇచ్చి
ఈ ఈ మన హనుమాన్ జయంతి ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి వాటికి మాత్రం ఖచ్చితంగా మాకు ఇన్ఫార్మ్ చేసి వాటి కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి అందరికీ పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏమంటే ఈ కౌంటింగ్ అయిన తర్వాత ఎలాంటి గొడవలు పాలు పంచుకోకుండా ఎవరు కూడా దాడులకు పాల్పడుకోకుండా శాంతియుతంగా పోలీస్ సూచనలు పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనల మేరకు నడుచుకోవాలి. ప్రజలకు పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ సూచన. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న గండి క్షేత్రంలో ప్రారంభమైన హనుమత్ జయంతి ఉత్సవాలు. వివిధ పూజల్లో పాల్గొని స్వామివారి పట్ల తమ భక్తిభావాన్ని చాటుకుంటున్న భక్తజనం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.